హాయ్ అండి, దసరా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మన వెస్ట్ బెంగాల్ లో ఫేమస్ అయిన దుర్గా పూజ పండాల్స్ చూసేద్దాం. ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారండి ఇక్కడ వాళ్ళైతే, ఎప్పుడు దుర్గా పూజలు వస్తాయా, ఎప్పుడు పండాల్స్ చూస్తామా అని. ఇంకా నేను మా శ్రీవారు అయితే అనుకోకుండా మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ అయిపోయాయి. ఇన్ని పెండల్స్ తిరిగాం గానీ ఏవి ఒకేలా లేవు, అన్ని డిఫరెంట్ గా కట్టారు. ఈ దుర్గా పూజల టైంలోనే మా ఖరగ్పూర్ లో అయితే మార్నింగ్ ఏదో నైట్ ఏదో కూడా అర్థం అవ్వదు, అలా తిరుగుతుంటారు జనాలు. చూడండి ఇక్కడైతే గేట్ వేశారు కదా, ఎంతలా రష్ ఉందో. ఈ రష్ క్లియర్ అవడానికి నియర్లీ 1 అవర్ పట్టింది. ఈ పండాల్ దగ్గర అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్స్ కనిపించారు, వాళ్ళ డాడీతో పాటు వచ్చారంట. ఈ పండాల్ చూడండి, ఇప్పటి వరకు చూసిన పండాల్స్ లో ఇదొకటి బెస్ట్ అనిపించింది నాకైతే. ఈ పండాల్ థీమ్ ఏంటో గుర్తుపట్టారా? సంజీవని పర్వతం ఎత్తుకున్న హనుమంతుల వారు. అసలు ఈ పండాల్స్ చూస్తుంటే నిజంగా నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. అష్టమి రోజు నుంచి ఫుల్ గా రష్ అయిపోతుంది అని మేమైతే సప్తమి రోజున తిరగడానికి వచ్చాము. అందరూ అలానే అనుకున్నట్లున్నారు, సప్తమి రోజునైతే ఫుల్ గా రష్ ఉంది. నాకైతే ఈ పెండల్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ప్రతి పెండల్ దగ్గర మేళా ఉంటుంది, ఆ మేళాలో ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, ఒక్కో పెండల్ ఒక్కో థీమ్ తో కడతారని. ఇది కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. నాకు ఇలాంటి విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చుతాయి. చక్కగా శారీ కట్టుకొని జుట్టు వెరబోసుకొని అమ్మవారు అయితే భలే ఉంటారు. దుర్గా పూజలు కల్కటాలో అయితే ఇంకా ఫేమస్ అండి, కానీ ఇప్పటి వరకు అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇక్కడైతే ఓల్డ్ కల్కతాని ఇలా పెండల్ రూపంలో చూపించేశారు. చూడటానికి పాడుబడిన బంగ్లాల్లా ఉన్నాయి కదా, ఇవి కూడా పండాల్సేనండి. ఇదంతా ఒకటే పండాల్. అప్పటి రోజుల్లో కల్కటా ఎలా ఉండేదో చూపించారు ఈ పండాల్లో అయితే. అంతేకాదు ఈ పండాల్లో అయితే టైలర్స్ దగ్గర నుంచి బార్బర్స్ వరకు అందరినీ పెట్టారు. ఇక్కడ చూడండి ఒక ట్రామ్ కూడా పెట్టారు. మొన్నటి వరకు కల్కటాలో ట్రామ్స్ ఉండేవి, ఇప్పుడైతే అవి కూడా తీసేశారు. అప్పటి రోజులు చూపించడం ఇదైతే ఒక డిఫరెంట్ ఐడియా అని చెప్పొచ్చు. కొన్ని పెండాల్స్ అయితే బయట నుంచి చూసేసాం, లోనికి కూడా వెళ్ళడానికి డేర్ చేయలేదు, అంత రష్ ఉన్నాయి. ఈ పండాల్ చూడండి, నో వీసా నో ఫ్లైట్, డైరెక్ట్ గా దుబాయే చూపించేశారు. ఈ పండాల్ చూడటానికైతే చాలా బాగుంది, అండ్ లోపల కూడా చాలా బాగుందని వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకైతే ఫుల్ గా వెళ్ళాలనే ఉన్ను, బట్ ఆ జనాలు చూసి ఏం లేదన్నా ఒక 2 అవర్స్ పట్టేస్తుందనే వెళ్ళలేదు. కానీ ఇక్కడైతే మీకోసం ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను, అది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. ఇదైతే ఖరగ్పూర్ ఐఐటి బ్రిడ్జ్. ఎవ్రీ ఇయర్ దుర్గా పూజల టైంలోనే ఇలా లైట్స్ తో డెకరేట్ చేస్తారు. ఇంకా ఇయర్ మొత్తం అలానే ఉంటుంది. ఈ పండాల్ ని చూడండి, గోల్డెన్ కలర్ లో మెరిసిపోతుంది కదా. ఓన్లీ పండాలే కాదు, లోపల ఉన్న స్టాచ్యూస్ దగ్గర నుంచి అమ్మవారి వరకు అన్ని గోల్డెన్ కలర్ లోనే మెరుస్తున్నాయి. చూడగానే నెక్స్ట్ థీమ్ ఏంటో అర్థమైపోయింది కదా, సేవ్ ప్లాంట్ సేవ్ లైఫ్. ఇప్పటి వరకు చూసిన పండాల్స్ అన్ని థర్మాకోల్ తో డెకరేట్ చేశారు కదా, ఇది మాత్రం ఒరిజినల్ ప్లాంట్స్ తో డెకరేట్ చేశారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు, 1600 ప్లాంట్స్ తో డెకరేట్ చేశారు. ఈ పండాల్ ని చూస్తే మీకు ఒక డౌట్ రావాలి, నాకైతే వచ్చింది. నిమజ్జనం తర్వాత ఈ ప్లాంట్స్ అన్ని ఏం చేస్తారు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. నిమజ్జనం రోజున ఎంత మంది వస్తే అంత మందికి పంచి పెడతాం అని చెప్పారు. నైస్ ఐడియా కదా, లైఫ్ టైం మెమొరీ లా ఉంటుంది. మేమైతే 2 days తిరిగాము. ఇదైతే 1 day వీడియోనే. సెకండ్ డే వీడియో కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు చూసిన పండాల్స్ లో నాకైతే సంజీవని ఎత్తుకున్న హనుమంతుని పండాల్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్లాంట్ థీమ్ ది కూడా బాగుంది, దుబాయ్ ది కూడా బాగుంది. మీకు ఏది నచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.